కృష్ణవేణి ఆధ్యాత్మికతకు కేంద్రమైన కుంభమేళాలో ఒక అమ్మాయి చుట్టూ అంశం అంతా తిరుగుతోంది. ఆ అమ్మాయి మోనాలిసా. చివరికి ఆ అమ్మాయి పారిపోయి సెల్లులు విసిరేసే స్థాయికి ఇరిటేట్ చేశారు. ఈ అంశం గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రముఖ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆలోచించకుండా అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. నమస్తే. అందంగా ఉంటే ఎంత పాపం అనేది మళ్ళీ ఒకసారి ప్రూవ్ అవుతోంది. ఆ అందం అంతా మా కోసమే, మేము చూడడానికి, మేము ఫోటోలు దిగడానికి, మేము తాకడానికి, అది మా హక్కు అన్న క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది సొసైటీకి ఈ మగవాళ్ళందరూ కలిసి. విజువల్స్ చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా. మీరు దీని గురించి ఏం చెప్తారు? నాకు ఆ విజువల్స్ చూస్తే ఒక లేడీ పిల్ల మీదకి అడవిలో క్రూరముగాలు వెళ్తాయి చూడండి. అక్కడ ఆ అమ్మాయి ఒక మహిళని కానీ ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనుషులని కానీ నాకు అనిపించలా. ఒక్క క్షణం మనం నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో చూస్తూ ఉంటే కనిపిస్తుంది కదా, ఒక చిన్న పాపను కుక్కలు వెంటాడుతున్నట్టుగా, జింకను పులుల సమూహం వెంటాడుతున్నట్లుగా ఉంది తప్పితే వేరేగా లేదు. అక్కడ ఉన్నది ఒక మనిషి. మనం కూడా మనుషులము. మనకు ఒక డిగ్నిటీ ఉండాలి, ఒక మర్యాద ఉండాలి. ఏమీ లేవు అక్కడ. కాట్ల కుక్కల్లాగా మీద పడిపోయారు. దీనికి నేపథ్యం ఏంటి అంటే, ఇండోర్ నుంచి వచ్చిన మోనాలిసా అనే అమ్మాయి తన తల్లిదండ్రులతో పాటు వచ్చి ఈ పూసలు అమ్ముకుంటున్నారు. వాళ్ళు పూసల దండలు అమ్ముకుంటున్నారు. ఇది 45 రోజుల వ్యాపారం, 45 రోజుల కుంభమేళ. దీనిలో బోలెడు వ్యాపారం చేసుకోవచ్చు అని పాపం వాళ్ళు తిని తినక, నిద్రపోక ఎంతో కష్టపడి బోలెడు సరుకుని జమ చేసుకుని ఇక్కడికి వచ్చారు. ఇది దాదాపు వాళ్ళకి ఒక 6 నెలల పాటు వెనక్కి తిరిగి చూసుకోకుండా వాళ్ళకి ఏమంటారు దాన్ని, కనీస అవసరాలు, వాళ్ళ జీవనోపాధికి ఆ డబ్బులు వస్తాయి అనుకుందాం. అసలు ఈ పూసల్ని సేకరించడానికి ఎంత కష్టపడి ఉంటారు వాళ్ళు? అవన్నీ చేయటానికి ఎన్ని రోజులు కష్టపడి ఉంటారు? ఎందుకు చేశారు ఇదంతా? వాళ్ళకి జీవనోపాధి కాబట్టి. ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని పూసలు అమ్ముకుంటే అమ్ముకుంటుందా? అమ్ముకోదు కదా. ఒక మెరైన్ ఇంజనీర్ని వచ్చి పూసలు అమ్ముకోరా బాబు అంటే, లేదంటే బాత్రూమ్లు కడగరా బాబు అంటే కడుగుతాడా? కడగడు కదా. ఎవరికి వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. ఆ అమ్మాయి పాపం పూసలు అమ్ముకునే, ఆ పాపం అంటానికి కూడా లేదు. ఆ అమ్మాయి ఒక రకంగా ఎవరిని పీడించకుండా, ఎవరిని మోసం చేయకుండా వాళ్ళ చేతి వృత్తి ద్వారా వాళ్ళు అక్కడ అమ్మాయి పూసలు అమ్ముకుంటుంది. అమ్మాయి ఎవరి జేబులు కొట్టట్లే. ఇప్పుడు ఈ 45 రోజుల కుంభమేళ అయిపోయే రోజుల్లో లోపు ఎన్ని దారుణాలు జరుగుతాయో చూడండి. జేబు దొంగలు ఉంటారు, పక్కోళ్ళ వస్తువులు ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు, నానా రకాల వ్యక్తులు ఉంటారు అక్కడ. పోకిరి వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. మరి ఏది ఏమైనా పవిత్రమైన కుంభమేళ, మహాకుంభమేళ. అక్కడ ఏదో వ్యాపారం చేసుకొని వస్తే ఈ ఫోటోలు వాళ్ళు వీళ్ళందరూ కవర్ చేయాల్సిన విషయాలను వదిలేసేసి, ఆధ్యాత్మికపరమైన విషయాలను వదిలేసేసి ఈ అమ్మాయి వెంట పట్టడం ఏంటో. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని కూడా కవర్ చేయొచ్చు, తప్పేం కాదు. మీరు కవర్ ఎలా చెయ్యాలి? వాళ్ళ ఇష్టం. లేదు వాళ్ళకి ఇబ్బంది అయ్యి వాళ్ళు కాదనేంత వరకు, అంటే మీ పరిధులు పరిమితుల్లో మీరు కవర్ చేసుకోవచ్చు. కానీ మీకేమనిపించింది? ఈ అమ్మాయి అందంగా ఉంది, ఈ అందంగా ఉన్న అమ్మాయి పూసలు అమ్మడం ఏంటి? ఈ పూసలు అమ్మడం నేరమా? అందంగా లేని వాళ్ళే అమ్మాలా? అందంగా లేని వాళ్ళు పూసలు అమ్మడానికి అదొక క్వాలిఫికేషనా? ఇప్పుడు ఆమె ఓవర్ క్వాలిఫికేషన్ అయిపోయిందంట వీళ్ళ దృష్టిలో. డాక్టరేట్ చేసిన వాళ్ళు తుడవడానికి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయిని అర్జెంటుగా సినిమాల్లోకి తీసుకొచ్చేసేసి సినిమాల్లో ఒక అవకాశం వస్తుంది, 2 అవకాశాలు వస్తాయి. ఈ మొదటి అవకాశం రావడానికి కూడా ఎంతంత కమిట్మెంట్లు ఉన్నాయో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇది ఎవ్వరికి తెలుసు. అబ్బే అట్లాంటి జరగవండి అంటే కుదరదు, నడవదు. ఈ కమిట్మెంట్లన్నీ దాటుకుని ఆ అమ్మాయి సినిమా యాక్టరు అవ్వగలిగేంత స్టామినా కానీ ఆ అమ్మాయికి కానీ ఆ కుటుంబానికి కానీ ఉందా? కాదమ్మా, అసలు అందంగా ఉంటే ఖచ్చితంగా సినిమా యాక్టర్ అవ్వాలని ఏంటి? ఇవాళ హీరోయిన్ల కన్నా వీధికి ఒక గృహిణి చాలా అందంగా ఉంటుంది. అవును, వాళ్ళందరూ నేను అందంగా ఉన్నాం కనుక నేను సాధారణ గృహిణిలాగా ఉండలేను, నేను జాబ్ చేయలేను, నేను హీరోయిన్ అయిపోతానంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు ఎప్పుడో వాన పడిద్ది కదా అని చెంబులో నీళ్ళు బారబోసుకుంటారా? ఇప్పుడు వాళ్ళ వృత్తి ఏంటి? ఆ పూసలు అమ్ముకోవాలి, ఆ డబ్బులు రావాలి, దాన్ని మళ్ళీ పెట్టుబడిగా పెట్టి చేసుకోవాలి.
అంటే నా ఉద్దేశం పూసలు అమ్ముకునే వాళ్ళలాగా ఉండమని కాదు. వాళ్ళల్లో ఎవరైనా చదువుకుని ఉద్యోగాల్లోకి వస్తే అది వేరే విషయం. ఈ పూసలు అమ్ముకునే అమ్మాయి నేనేంటి పూసలు అమ్ముకోవటం, నేను సినిమా ఇండస్ట్రీలో నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను వస్తే అది ఆ అమ్మాయి ఇష్టం. కానీ మీరెవరు చెప్పటానికి? అందానికి అంతిమ లక్ష్యం హీరోయిన్ అవ్వడమే అనేటట్టుగా ఉంది ఇప్పుడు. పైగా అందము అంటే వీళ్ళ దృష్టిలో సినిమా వాళ్ళు అవ్వడమే, అంతే అంతే. అంతేగాని సినిమా యాక్టర్ అవ్వడానికి అందంగా ఉండటం ఒకటే కాదు కదా, నటించడం కూడా రావాలి కదా, పర్ఫార్మెన్స్ రావాలి కదా, అవి అక్కర్లా వీళ్ళకి. అంటే చూడండి ప్రజలు ఎలా ఉన్నారో, ప్రజల మనస్తత్వం ఎలా ఉందో, సినిమా ఇండస్ట్రీ ఎలా ఉందో, ఈ ఇద్దరికి ఎంత బాగా జోడీ కుదిరిందో చూడండి. సినిమా వాళ్ళకి కూడా ఏంటి, అందంగా అమ్మాయి ఉంది అంటే అందాన్ని చూపించడమే, నటన కాదు అక్కడ చూపించాల్సింది, అందం చూపించాలి. అందం చూపించేసేసి ఒక గ్లామర్ తీసుకొచ్చేసేసి చూపించేసేసి మార్కెటింగ్ వస్తువు. అంటే స్త్రీని మీరు ఏ ఆబ్జెక్ట్తో చూస్తున్నారు? ఒక అలంకరణ వస్తువుగా చూస్తున్నారు మీరు కదా. అలంకరణ వస్తువుగా చూస్తే తప్పితే మీకు ఇలాంటి ఆలోచన వచ్చే అవకాశం లేదు. అందుకోసం ఏంటి అంటే ఈ విషయంలో పైగా ఇక్కడ ఇంకొకటి ఒక పెద్ద విషయం, ఆ అమ్మాయి వ్యక్తిగత స్వేచ్ఛలోకి, వ్యక్తిగత ప్రపంచంలోకి వీళ్ళు ఇలా దూరిపోవడం అనేది తప్పు. నిర్భయ చట్టం ప్రకారం కూడా ఒక వ్యక్తిని ఆత్మగౌరవానికి భంగం కలిగించినట్లుగా మాట్లాడనే అక్కర్లా. ఒక 30 సెకండ్ల పాటు తేరిపారు చూస్తే కూడా తప్పే. మన ఇబ్బందికరంగా అనిపించిందంటే వెళ్ళొచ్చు, కోర్టు కేసు పెట్టేయచ్చు. మరి ఇన్ని చట్టాలు ఉండగా జర్నలిస్టులు అనే వాళ్ళకి మామూలు మనుషుల మీద కొంచెం వాళ్ళు తోపులే కదా, మరి ఇది ఎట్లా తెలియలేదండి మీకు? మళ్ళీ అమ్మాయిలు ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే, ఇప్పుడు సోకాలు చదువుకుని బిజినెస్ మెన్ ఫ్రీగా ఎవరి దగ్గర డబ్బులు నొక్కుదామా, వాళ్ళ దగ్గర అంత ఉంది వాళ్ళని తీసేసుకుందాం అనుకుంటుంటే ఆమె అంతే పేదరికల్లో డబ్బులు ఆఫర్ చేస్తుంటే ఆమె చాలా ఆత్మాభిమానంతో రిజెక్ట్ చేస్తోంది. ఆమె పేదరికంలో ఏదో ఇస్తున్నారా అని అస్సలు, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళని చూసి నేర్చుకోవాలనిపించింది. వాళ్ళ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఒకరి దగ్గర చేజాపి బిచ్చము ఎత్తుకునే పరిస్థితుల్లో ఆ డబ్బులు ఇచ్చేవాడు పూస కొనుక్కొని డబ్బులు ఇస్తే ఆమె కాదన్నారు. అంటే వాడు లీనియన్స్, నేను నీకు ఫ్రీగా ఇస్తున్నా, ఎందుకంటే బిజినెస్ కదా, పూసలు తీసుకోవట్లేదు, ఫ్రీగా డబ్బులు ఇస్తున్నారు. ఎంత క్రూరత్వం. దీనికి ఇంకొక విషయం రిలేట్ చేయొచ్చు. చెంచల అని, మాతా చెంచల అని ఈ కుంభమేళాలో ఒక మహిళ బాగా ట్రోల్ కాదు వైరల్ అవుతుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి చాలామంది ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసి, ఆవిడ మెళ్ళ ఒక దండేసి కాళ్ళకి నమస్కారం చేసి డబ్బులు ఇస్తున్నారు ఆవిడకి. ఆ డబ్బులను ఆవిడ పెట్టుకుంటుంది. ఇప్పుడు ఆవిడకి ఎందుకు డబ్బులు ఇస్తున్నారో మనకు అర్థం కాదు. ఆవిడకేవో మహిమలు ఉన్నాయి అని ఆవిడ చాలా దర్జాగా డబ్బులు తీసుకుంటుంది. నిజంగా మహిమలు ఉన్నదైతే ఫ్రీగా దీవెనలు ఇవ్వచ్చుగా, ఎందుకు డబ్బులు తీసుకోవాలి? ఆమె ఒక వ్యాపారం చేసేస్తుంది అక్కడ. పైగా ఎంత టిప్ టాప్గా తయారవుతుంది. ఆమె డ్రెస్సింగ్ విధానము, ఆమె మేకప్, ఆమె లిప్స్టిక్, ఆవిడ నెయిల్ పాలిషు, ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ చేసుకునేవాళ్ళు అసలు నిజంగా మహిమలు ఉంటాయా వాళ్ళకి? అదే మన ఇళ్ళ దగ్గర ట్రాన్స్జెండర్స్ పొట్ట కూటి కోసం భిక్షాటం చేస్తుంటే మనం వాళ్ళని ఎంత అవహేళన చేస్తాం. ఇప్పుడు ఆ మాతా చెంచలకి ఎందుకు అంత ఇవ్వాలి, అంత ప్రిఫరెన్స్ దేనికి? ఆమె హావభావాలు అవన్నీ చూస్తూ ఉంటే నాకైతే ఆమె చాలా డూప్లికేట్ అనిపిస్తుంది. మళ్ళీ ఆవిడకి తలకు మసాజ్ చేసేవాడు ఒకడు, కాళ్ళు పట్టేవాడు ఒకడు. అంటే నేనేమంటున్నా అంటే, నిజమైన భక్తుల్ని నేను ఏ రోజు ఏమీ అనను, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి పూసలు తీసుకునేవాడు పూసలు తీసుకోకుండా డబ్బులు ఇస్తే రిజెక్ట్ చేసింది కదా. ఆ అమ్మాయి ఆత్మాభిమానానికి, ఈ అమ్మాయి ప్రవర్తించే, ఈ మాతా ప్రదర్శించే విధానానికి, జీవనోపాధికి ఎవరు ఏ విధమైన ఔన్నత్యాన్ని చూపిస్తారు, ఏ విధమైన మార్గాన్ని ఎన్నుకున్నారు, దాన్ని బట్టి మనం లెక్కేయచ్చు. ఇలా ఉంది పరిస్థితి. అంటే మనుషుల్ని మనుషులుగా ఉండనివ్వరు. అందం ఉంది అంటే
అందాన్ని ఆరబోయడం కోసమే. సినిమాలే ఆ పెద్ద కాన్వాస్ మీద చూపిస్తేనే ఆమె అందం అందం అనేటట్లు అప్పుడే కథలు అల్లేసేది మీడియా. చూస్తే బాలీవుడ్ అంట, హాలీవుడ్ అంట, ఎవరు ఆయన పేరేంటి, రాజమౌళి హీరోయిన్ అంట, రామ్ చరణ్ అంట హీరో. ఇవన్నీ చేశారు, బాగానే ఉంది. ఇంత చేసి నిన్న ఆవిడకి ఎట్లా కొట్లా మాయ చేసి ఆమెకు మేకప్ టెస్ట్ కూడా చేశారు, మేకప్ వేశారు, హెయిర్ మేకప్ చేస్తే ఆ సున్నితత్వం, ఆ అమాయకత్వం, సహజత్వం మొత్తం పోయింది. మొత్తం మంచి వాళ్ళని చెడగొట్టడం ఎలా అనేది వీళ్ళకే బాగా తెలుసు. వీళ్ళకే బాగా తెలుసు. రేపొద్దున అమ్మాయి ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కోలేక ఒక సినిమాతో త్రిశంకు స్వర్గం అమ్మా, ఇది త్రిశంకు స్వర్గం చూపిస్తున్నారు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి నిభాయించుకోలేక చివరికి ఇక వాళ్ళకి మిగిలేదేంటి, వ్యభిచారం. ఇలా సినిమాల కోసం వెళ్ళిన వాళ్ళు ఎంతమంది వ్యభిచార కోపాలు తేలట్లేదు. రేపు ఆ అమ్మాయికి కూడా అదే గతి పట్టిస్తారు. పైగా ఆ అమ్మాయికి ఏమన్నా కుటుంబానికి ఒక గట్టి కుటుంబం ఉందా, అది కూడా లేదు. అసలు మన సినిమా ఇండస్ట్రీలోనే కొంచెం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి చదువుకున్న అమ్మాయిలు కూడా 2-3 సినిమాల తర్వాత కనుమరుగైపోయి ఆ తర్వాత వాళ్ళు ఇంకెక్కడో తేలటం మనం గమనిస్తున్నాం. అలాంటిది ఈ అమాయకమైన లేడిపిల్ల ఈ సింహాల గుంపులోకి వచ్చి ఎలా వస్తుంది? అసలు వీళ్ళ క్రూరత్వం ఏ స్థాయికి వెళ్తుంది? పైగా నువ్వు అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటి, చేస్తున్న పని ఏంటి? పబ్లిక్ ప్రాపర్టీ అమ్మ అందంగా ఉంటే ఆమె వ్యక్తిగతంగా కాదు, రండి సినిమాల్లోకి వస్తే మేము అందరం చూసి ఆస్వాదిస్తాం రండి, అది ఏంటంటే దీన్ని బట్టి సినిమా ఇండస్ట్రీ అందానికి ఇచ్చే ప్రాధాన్యత నటనకి ఇవ్వట్లేదు అనేది తేటతెల్లమైపోయింది. స్త్రీని ఎలా చూపించదలుచుకున్నారో వాళ్ళ మనసులో ఉన్నది మొత్తం చూపించారు. ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది, వాళ్ళని అర్థం చేసుకోవాల్సింది సామాన్య ప్రజలే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.